అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గీతా భవన్ చౌరస్తా వద్ద మానవారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం మీద విద్యార్థుల పట్ల ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఈరోజు స్పష్టంగా మనందరికీ తెలుస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వలన పేద విద్యార్థులు ఈరోజు నానా ఇబ్బందులకు గురవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏవైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కూడా ఈరోజు ఫీజు కట్టించుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత ఫీజు కట్టించుకొని సర్టిఫికెట్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 8,700 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండడం వల్ల చాలా మంది పేద విద్యార్థులు ఈరోజు విద్యకి దూరం అయిపోయి పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఈరోజు సిద్ధం అవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు సాంఘిక సంక్షేమ ప్రభుత్వ హాస్టళ్లలో కూడా ఈరోజు విద్యార్థులకి ఈరోజు నాణ్యమైన భోజనాన్ని అందించకపోవడం వల్ల ఈరోజు చాలా ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కి గురవడం జరుగుతూ ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఏవైతే గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ల పైన వెంటనే విచారణ జరిపి ఒక ఫుడ్ పాయిజన్లు కాకుండా చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నా పేరు పూసాల విష్ణు, ఏపీవీపీ కరీంనగర్ జిల్లా కలెక్టర్.